ఫ్రంట్ పార్ట్కి ఇలా 2 లేయర్స్ వచ్చేలాగా నెక్ అనేది డిజైన్ చేశాను. సో ఈ నెక్ డిజైన్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి నెక్ దగ్గర వీ షేప్ అనేది తీసుకొని కింద ఇలా కట్స్ అనేవి తీసుకున్నాను. ఇలా మనం 2 పార్ట్స్గా ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకోవాలి. ఇవి తీసుకున్న రెండు కూడా మనకి షోల్డర్ దగ్గర మనం భుజం ఉంటుంది కదా, దానికి కొంచెం తక్కువగానే ఉండాలి. సో అలా తీసుకున్న తర్వాత నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పలుచగా ఉంది కాబట్టి నేను దానికి ఇంకొక లైనింగ్ యాడ్ చేసుకున్నాను. ఇలా లైనింగ్ యాడ్ చేసుకున్న తర్వాత క్లాత్ మీద ఇలా వీడియోలో చూపించినట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని మనం ఈ కట్ వర్క్ అనేది నీట్గా తిప్పుకోవాలి. ఇలా నీట్గా తిప్పుకున్న తర్వాత దానిపైన ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టు అనేది వేసుకున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఆ వీ షేప్ ఉంది కదా, అది మనకి పైకి కనిపించదు కదా, సో అది కనిపించేలాగా ఇంకొక కుట్టు అనేది వేసుకున్నాను. ఇలా మనం రెండు పెద్దది అలాగే చిన్నది రెండు అనేది తయారు చేసుకున్న తర్వాత రెండింటిని కలిపి కుట్టు వేసేసుకోవాలి. ఇలా మధ్యలోకి కదలకుండా నేను ఇంకొక కుట్టు అనేది వేసేస్తున్నాను. సో ఈ 2 లేయర్లు అలా కుట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ మధ్యకి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. కదలకుండా ఉంటుంది ఈ కుట్టు వేసుకోవడం వల్ల. తర్వాత ఈ వీ షేప్ మీద మనం కుట్టు అనేది వేసేసుకుంటే నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అక్కడక్కడ కత్తెరతోటి ఘాట్లు పెట్టేసుకొని నెక్ అనేది నీట్గా తిప్పేసుకోవడమే. ఇది కదలకుండా మనం పైన కుట్టు అనేది వేసేసుకుంటే ఈ 2 లేయర్స్ నెక్ అనేది వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.